మన దేశంలో స్పోర్ట్స్ పూర్తిగా రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి. అది జాతీయ స్థాయిలో అట్లానే ఉంది, రాష్ట్రాల స్థాయిలో కూడా అట్లానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ వ్యవహారం మొత్తం కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే క్రికెట్లో చాలా డబ్బులు ఉన్నాయి, చాలా క్లౌట్ ఉంది అందువల్ల విజయసాయిరెడ్డి కళ్ళు దాని మీద పడినాయి. అప్పట్లోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని మొత్తం విజయసాయిరెడ్డి తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. తీసుకొని మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఉండేటువంటి అసోసియేషన్స్ అన్నింటినీ కూడా కబళించేశారు. అంటే వీళ్ళ మనుషులే అక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు. మళ్ళీ ఎవరిని కావాలంటే విజయసాయిరెడ్డి వాళ్ళని ఎన్నుకుంటారన్నమాట. ఆ విధంగా మొత్తం క్యాప్చర్ చేసేసారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2 సార్లు ఎవరున్నారు అంటే శరత్ చంద్రారెడ్డి, అందరికీ తెలిసి ఈ పేరు. అరబిందో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఈయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు కూడా వెళ్ళి జైల్లో ఉన్నాడు, తర్వాత అప్రూవర్గా మారాడు. ఈ శరత్ చంద్రారెడ్డి ఎవరు? విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి అన్న. అంటే విజయసాయిరెడ్డి పెట్టాడు ఈయన్ని. గమ్మత్ ఏమిటంటే ఈయన జైల్లో ఉండగా 2వసారి మళ్ళీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దాన్ని బట్టి ఎలా కీలు బొమ్మల్లాగా తయారైపోయారు అందరూ ఆ అసోసియేషన్లోనే అర్థం చేసుకోవచ్చు. అంటే విజయసాయిరెడ్డి ఎవరి పేరు చెప్తే వాళ్ళని ఎన్నుకోవాలి. శరత్చంద్రారెడ్డి జైల్లో ఉన్నాడు, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెద్ద గొడవ జరుగుతోంది. అయినా కూడా అతన్నే మళ్ళీ 2వసారి అధ్యక్షుడిగా ఎంపిక చేయించాడు విజయసాయిరెడ్డి. ఉపాధ్యక్షుడు ఎవరు? రోహిత్ రెడ్డి. అంటే విజయసాయిరెడ్డి అల్లుడు స్వయాన. సో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అన్నదమ్ములు, విజయసాయిరెడ్డికి అల్లుళ్ళు. ఆ తర్వాత ఈయన గోపీనాథ్ రెడ్డి అని చెప్పి సెక్రటరీగా ఒక అతను పెట్టుకున్నాడు. ఇతను ఒక వస్త్ర వ్యాపారట వైజాగ్లో. అసలు ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలన్నీ విజయవాడ నుంచి నడుస్తూ ఉండేవి. ఆ తర్వాత విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కావాలని వైజాగ్ తీసుకెళ్లారు. వైజాగ్లో నడిపారు ఈ వ్యవహారం అంతా కూడా. అక్కడ ఈ గోపీనాథ్ రెడ్డిని పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేసుకున్నారు. ప్రీమియర్ లీగ్ అని చెప్పి పెట్టారు కదా, ఆంధ్ర ప్రీమియర్ లీగ్. ఆ ప్రీమియర్ లీగ్లో ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవే. ప్లేయర్స్ని ఎవరిని పెట్టాలో ఎవరిని తీసేయాలో డిసైడ్ చేసేది వీళ్ళే. అన్ని చోట్ల 15 మంది ఉంటే టీంకి వీళ్ళు 17 మందిని పెట్టేవారట. అందులో 2 వీళ్ళే ఎవరి పేర్లు చెప్తే వాళ్ళని పెట్టేవారట. ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి గతంలో. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి బీసీసీఐ వాళ్ళు ప్రతి సంవత్సరం 80 నుంచి 100 కోట్లు ఇస్తారట. సో అంత డబ్బు ఉన్నది అందులో. దీనికి తోడు విశాఖపట్నంలో అక్కడ ఎప్పుడైనా మ్యాచ్ జరిగితే ఆ టికెట్లు బ్లాక్లో అమ్ముకునే సౌకర్యం కూడా ఉన్నాయి వీళ్ళకి. తద్వారా కూడా బోర్డంత డబ్బులు చేసుకున్నారు అనేది ఒక ఆరోపణ. కడపలో ఒక క్రికెట్ స్టేడియం పేరుతోటి ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి అప్పట్లో. సో ఈ విధంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. వాళ్ళకి క్రికెట్కి ఏ సంబంధము లేదు, అయినా కూడా పెత్తనం అంతా వాళ్ళదే. గతంలో అందరికీ గుర్తుండే ఉంటుంది ఏ స్థాయిలో రాజకీయాలు ఉండేవంటే ప్లేయర్స్కి సంబంధించి కూడా. హనుమ విహారీ అనే క్రికెటరు మొన్న 2024 ఫిబ్రవరిలో, అంటే ఎలక్షన్స్కి ముందే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక ట్వీట్ చేశాడు. నేను భవిష్యత్తులో మరి ఎన్నడూ కూడా ఆంధ్రాకి ఆడను. ఆ స్టేట్మెంట్ నేషనల్ లెవెల్లో పెద్ద కాంట్రవర్సీని కూడా క్రియేట్ చేసింది. దానివల్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉండేటువంటి లొసుగులు, అందులో ఉండే క్యాస్టిజము, అందులో ఉండే ఫేవరెటిజము, నెపోటిజము అన్నీ కూడా బయటపడినాయి. అయినా కూడా అడిగేవాళ్ళు ఎవరు వాళ్ళని? వాళ్ళదే ప్రభుత్వం, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఆయన పూర్తి పేరు కేశినేని శివనాథ్, ఆయన ఇప్పుడు టేక్ ఓవర్ చేయబోతున్నట్ట. తాజాగా వార్త. అంటే బహుశా తెలుగుదేశం ప్రభుత్వం లేక కూటమి ప్రభుత్వం ఆయనకి ఆ బాధ్యతను అప్పచెప్పింది. ఏంటి, మళ్ళీ టేక్ ఓవర్ చేసేయండి వాళ్ళ నుంచి అని. ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళందరూ రిజిగ్నేషన్ చేస్తున్నారట. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా రిజైన్ చేయబోతున్నారట. అది తాజా వార్త. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఏసీఏ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేటువంటి అవకాశం ఉంది. జిల్లా క్రికెట్ సంఘాలు, వివిధ క్లబ్లు ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కాబట్టి ఆయన ఎన్నిక ఇక లాంఛనప్రాయం మాత్రమే అని చెప్తున్నారు. అంటే విజయసాయిరెడ్డి అనుకో కబంధ హస్తాల నుంచి వీళ్ళ చేతిలోకి వస్తోంది. అంటే అర్థం ఏంటి? ఎవరు అధికారంలో ఉంటే ప్రభుత్వంలో వాళ్ళు స్పోర్ట్స్ బాడీస్ని, క్రికెట్ అసోసియేషన్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పెత్తనం. ఇప్పుడు కేశినేని శివనాథ్ గారికి క్రికెట్ ఎంత తెలుసో, ఆయనకి ఎంత కమాండ్ ఉందో ఆ సబ్జెక్ట్లో, ఆయన ఎంత ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటరో మనకు తెలియదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తలుచుకుంది కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి విజయసాయిరెడ్డి కబంధ హస్తాల నుంచి దానికి విముక్తి కల్పిస్తున్నారు. అంతవరకే బాగానే ఉంది. అయితే ఇందులో ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వాళ్ళు స్పోర్ట్స్ బాడీస్ మీద పెత్తనం చేస్తున్నారు. అది దురదృష్టం. యాక్చువల్గా స్పోర్ట్స్ కమిట్ అయిన వాళ్ళు, ఆ సబ్జెక్ట్లో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, అడ్మినిస్ట్రేషన్లో ఎఫిషియన్సీ ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళు, అటువంటి వాళ్ళని గతంలో అపాయింట్ చేసేవారు. గతంలో అసలు ఏమీ అక్రమాలు అన్యాయాలు జరగలేదని కాదు స్పోర్ట్స్ బాడీస్లో కూడా. కానీ గతంలో ఇంత ఓపెన్గా, ఇంత బ్లేటెంట్గా రాజకీయ పార్టీలు జోక్యం చేసుకునేవి కాదు. అది
వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత పీక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తోంది, బాగానే ఉంది. కానీ వీళ్ళైనా కనీసం ఆ క్రీడా వ్యవహారాలకు సంబంధించిన వ్యక్తులు, వాటి పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులు, వాటిని ఒక నిబద్ధతతోటి నడిపేవాళ్ళు, ఆ క్రీడా వ్యవహారాలకు సంబంధించిన పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి పెడితే ఎంతో కొంత నయం. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా చేయబోతోంది అనేది చూడాలి. ఇక తన మీద ఊరికినే బుర్ర జల్లుతున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని, తన మీద బూతులు రాస్తున్నారని ఒకటే గోల్ చేస్తున్నాడు విజయసాయిరెడ్డి. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ గురించి ఇంత అన్యాయంగా మాట్లాడతారా అని తెగ బాధపడిపోతున్నాడు. ఆయన మాటలు గురువింద గింజ సామెతను గుర్తు చేస్తున్నాయి. గతంలో ఆయన ఎంత నీచమైన బజారు భాష వాడాడో ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఒక్కసారి ఆయన పాత ట్వీట్లను చదువుతాను. 2022లో విజయసాయిరెడ్డి ఇచ్చిన ట్వీట్ ఇది. గంజాయి మద్యం ఎక్కువ తాగితే బోకేష్ నాయుడు, అంటే లోకేష్ గురించి, లోకేష్ పేరులో నాయుడు అనే పదం లేదు, కానీ కావాలని అన్నమాట విజయసాయిరెడ్డి. బోకేష్ నాయుడు పంది పట్టాభి కొమారెడ్డి పట్టాభిరామ్ని, తాగుబోతు పాత్రుడు అయ్యన్న పాత్రుడిని, బుచ్చిగాడు బుచ్చయ్య చౌదరిని, పాయకరావుపేట చింతామణి మాదిరిగా పిచ్చివాళ్లుగా తయారవుతారు. చీటర్ చంద్రం, బోకేష్ తాగిన మద్యంలో విషం ఉందా, తండ్రి కొడుకులు బయటకు వచ్చి చెప్పాలి. ఏ రకమైన భాష, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి? ఇంకొక ట్వీట్ ఇది, పప్పు లోకేష్ను ఉద్దేశించి. వీడి పుట్టకే వీడు ట్వీట్లో రాస్తున్నాడు విజయసాయిరెడ్డిది. వీడి పుట్టకే దొంగ పుట్టుక, వంట మనిషిని గర్భవతిని చేయడం, ఎంత నీచాతి నీచమైన ఆరోపణ ఇది. ఎయిర్పోర్టుల్లో కుక్క బిస్కెట్స్ మింగేయడం, కుడితిలాగా బీర్లు తాగడం, హెరిటేజ్ పాలల్లో నీళ్లు కలపడం, అధికారం రాగానే ఇసుక మద్యంలో దోపిడీ, అమరావతి రైతులను దోచుకొని రియల్ ఎస్టేట్ చేయడం, వీడు చెయ్యని దొంగతనం లేదు. ఇది రాసిన విజయసాయిరెడ్డి ఏ ముఖంతో భాష గురించి, సభ్యత గురించి మాట్లాడుతున్నాడు? మరొక ట్వీట్ చదువుతాను. ఎవరో విసిరిన విత్తనం ఎక్కడో మొలకెత్తింది, ఇంకెవరో నీళ్లు పోశారు, స్టోరీలో కన్ఫ్యూజన్ ఉంది, ఎవరో విదేశాల్లో చదివించారు, ఫీజు ఎవరో కట్టారు, ఎవరో ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తారు, ఇంకొకరు చదువుతో నీకేంట్రా పని బోకేష్, స్ట్రిప్ డాన్సర్లతో తిరగడం, తాగడమే కదా నీ పని, స్టాన్ఫర్డ్ గోవిందా. ఎంత నీచాతి నీచమైన భాష, ఎంత రెచ్చగొట్టే భాష. ఒక ఎంపీకి, రాజ్యసభ సభ్యుడికి, ఒక పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తికి ఇటువంటి భాష నప్పుతుందా? ఇవాళ ఏవైతే అక్రమ సంబంధాల ఆరోపణలు వచ్చినాయో విజయసాయిరెడ్డి మీద, వాటికి ఒక ప్రాతిపదిక ఉంది. తెలుగుదేశం పార్టీలో ఎవరో ఆరోపణ చేయలా, అది చేసింది సాక్షాత్తు ఆ మహిళ భర్త. ఆనాడు లోకేష్ మీద కూసిన ఈ కారు కూతలకి ఏమన్నా బేసిస్ ఉందా, ప్రాతిపదిక ఉందా? అసలు విజయసాయిరెడ్డి రాశాడా, లేకపోతే విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఈ ట్విట్టర్ అకౌంట్ని లాక్కొని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకో రాయించారా? అందుకనే విజయసాయిరెడ్డికి తాను గతంలో ఏం రాశాడో తెలియదా? ఆయన రాసిన భాష వినాలంటేనే, చదవాలంటేనే కష్టంగా ఉంటుంది. భర్తే బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా అక్రమ సంబంధం అంటగడుతున్నారు అని చెప్పి మరి అంత ఫీల్ అవుతున్నాడు విజయసాయిరెడ్డి. అట్లాంటి వ్యక్తి మరి ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇంత అసభ్యంగా ఇన్ని బూతులతో ఈ ట్వీట్లు చేయడం అనేది క్షమించరాని నేరం. ఇటువంటి భాష వాడిన విజయసాయిరెడ్డిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలి. ఆయన చేసిన అవినీతి అక్రమాలు, ఆయన అక్రమ సంబంధాలు, ఈ బూతులకి అదనం, వాటికి వేరే సెక్షన్లు ఉండాలి. కాబట్టి విజయసాయిరెడ్డికి ఏమాత్రం ఇంకా ఇంగితం మిగిలి ఉన్నా ప్రజా జీవితం నుంచి వైదొలగడం మేలు. చేసిన తప్పులకి జైలు జీవితం ఎలాగూ తప్పదు. కాబట్టి దెయ్యాలు వేదాలు వలించినట్టు బుర్ర జల్లడం గురించి, బూతులు మాట్లాడడం గురించి, ఇటువంటి బేసిస్ లేని ఆరోపణలు చేయడం గురించి విజయసాయిరెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.